నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. లక్ష్య నిర్దేశిత దాడులు తీవ్రతరమయ్యాయి. భిన్న రంగాలను టార్గెట్గా ఎంచుకోవడంతో పాటు ఏకకాలంలో ముప్పేట దాడి చేయాలని ముందస్తుగా నిర్ణయించుకున్నాయి. 2023 జనవరిలో తొలిసారిగా హిండెన్బర్గ్ నివేదిక బహిర్గతమైన తర్వాత కొంత రచ్చ చేసే ప్రయత్నం జరిగింది. అది ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా కొంతమేర బీజేపీకి రాజకీయ నష్టాలను మిగిల్చిన మాట వాస్తవం. తిరిగి రెండో దఫా ఏకంగా సెబీ లక్ష్యంగా దాడి తీవ్రమైంది. ఇవన్నీ యథాలాపంగా అనుకోకుండా జరుగుతున్న దాడులు కావు. వీటన్నిటి వెనుక పగడ్బందీ ప్రణాళిక ఉంది. మేలో ఎన్నికల ఫలితాలు వెలువడి జూన్ తొలివారంలో ప్రభుత్వం ఏర్పడగానే స్టాక్ మార్కెట్ కుంభకోణం పేరిట విపక్షాలు నానాయాగి చేశాయి. ఇదే వరుసలో కావడి యాత్రపై రాద్ధాంతం జరిగింది. వక్ఫ్ చట్ట సవరణపై ఇదే తరహాలో హంగామా జరిగింది. ఇదే క్రమంలో పొరుగు దేశాల్లో చెలరేగిన కల్లోలం దౌత్య సవాళ్లను ముందుకు తెచ్చాయి. అంటే ఏకకాలంలో రాజకీయ, ఆర్థిక, దౌత్యపరమైన సవాళ్లను సృష్టించాలనే భారీ కుట్రకు తెరలేచిందని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రపంచ స్టాక్ మార్కెట్లు గత కొన్ని రోజులుగా భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. అమెరికా, ఆసియాతో పాటు కొన్ని యూరప్ మార్కెట్లలో కూడా నష్టాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా వృద్ధి నెమ్మదిస్తుందనే వార్తలతో మార్కెట్లలో భయాలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే సెబీపై హిండెన్బర్గ్ నివేదిక ఆరోపణలకు దిగింది. భారత స్టాక్ మార్కెట్పై పరోక్షంగా దాడి చేసింది. గత ఏడాది అదానీ గ్రూప్కు వ్యతిరేకంగా నివేదికను విడుదల చేసిన హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ తాజాగా భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ చైర్పర్సన్ మాధవీపురిపై ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలతో సంబంధం ఉన్న ఆఫ్షోర్ కంపెనీలలో సెబీ చైర్పర్సన్ మాధవీపురికి ఆమె భర్తకు వాటాలు ఉన్నాయంటూ విజిల్ బ్లోయర్ పత్రాలను ఉటంకిస్తూ హిండెన్బర్గ్ ప్రకటించింది. కేవలం స్టాక్ మార్కెట్ను మాత్రమే కాదు, మార్కెట్ను నియంత్రించే సెబీ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత కల్లోలానికి గురవుతుందనే కుట్ర ఉందంటారు నిపుణులు. మదుపరుల్ని గందరగోళానికి గురిచేసి మార్కెట్ కుప్పకూల్చడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని అర్థమవుతోంది. అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణల్ని సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరిలోనే తోసిపుచ్చింది. మరోవైపు భారత్ పొరుగు దేశాలన్నిటా ప్రత్యర్థి తొత్తులు క్రమంగా అధికారాన్ని స్థిరం చేసుకుంటున్నారు. శ్రీలంక, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మయన్మార్ దేశాల్లో భారత్తో ఢీ అంటే ఢీ అంటున్న దేశాల అనుకూలురే అధికారంలో ఉన్నారు. గడిచిన దశాబ్ద కాలంలో మునిపెన్నడూ లేని దౌత్యపరమైన సవాలు ఇది. విదేశాంగ నీతిలో గుణాత్మకమైన మార్పులు రావాల్సిన తరుణం ఇది. బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా అమెరికా జోక్యంపై చేసిన ఆరోపణలు కూడా చాలా ముఖ్యమైనవని మనం గుర్తించాలి. మొన్నటి వరకు చైనాను దూషిస్తూ వచ్చిన తాజా పరిణామాల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాను అనుమానించాల్సిన సందర్భం ముందుకొచ్చింది. కావడి యాత్ర, నీట్ వ్యవహారం, వక్ఫ్ చట్ట సవరణ ఈ 3 అంశాలను కేంద్రంగా చేసుకుని నిర్దిష్టమైన రాజకీయ నెరేటివ్ని నిర్మించే ప్రయత్నం చేశాయి. అసమర్థ ప్రభుత్వమని, ముస్లిం వ్యతిరేక ప్రభుత్వమని చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. అయితే నీట్ వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానం కలుగు చేసుకోవడంతో ప్రతిపక్షాల వ్యూహం అంతగా ఫలించలేదు. కావడి యాత్ర విషయంలో రాజకీయ వ్యతిరేకత వస్తుందనే భయంతో సమాజ్వాదీ పార్టీ వెనుకంజ వేసింది. వక్ఫ్ చట్ట సవరణ విషయంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా మిత్రపక్షాలను కలుపుకోవడంతో విపక్షాల పాచికలు పారలేదు. దీంతో సెబీ అస్త్రం సిద్ధమైంది. రాజకీయంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనుకునే ప్రయత్నాలు అనుకున్న స్థాయిలో సఫలం కాకపోవడంతో సెబీ అస్త్రాన్ని సంధించాయి. అదానీ గ్రూప్లో అవకతవకలు జరిగాయని జనవరి 24న హిండెన్బర్గ్ రిపోర్టును విడుదల చేసింది. అందులో 88 ప్రశ్నలకు సమాధానాలను అడిగింది. విదేశాల్లో షెల్ కంపెనీలను ఏర్పాటు చేయడం, షేర్ల ధరల్లో అవకతవకలు, ప్రమోటర్ల మీద కేసులు వంటి ఆరోపణల్ని హిండెన్బర్గ్ చేసింది. నాడు హిండెన్బర్గ్ నివేదిక మీద రాజకీయ దుమారం చెలరేగింది. పార్లమెంటులోనూ బయట ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద విమర్శలకు దిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ, గౌతమ్ అదానీల మధ్య స్నేహం వల్లే అదానీ గ్రూప్ మీద విచారణ చేపట్టడం లేదని ఆరోపించాయి. అప్పట్లో అదానీ గ్రూప్ షేర్ల ధరలు భారీగా పడిపోయాయి. వాటిలో పెట్టుబడులు పెట్టిన వారు నష్టపోయారు. హిండెన్బర్గ్ రిపోర్టును ఖండించిన అదానీ గ్రూప్ తమ కంపెనీల్లో ఎటువంటి మోసాలు జరగలేదని, తాము చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని తెలియజేశారు. హిండెన్బర్గ్ మీద కేసు వేస్తామని కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో హిండెన్బర్గ్ ఆరోపణల మీద సుప్రీంకోర్టు విచారణ ప్యానెల్ను ఏర్పాటు చేసింది.
అదానీ షేర్ల ధరల మీద విచారణ కొనసాగిస్తున్న సెబీ తుది నివేదికను ఇచ్చేందుకు మరికొంత గడువు కోరడంతో ఆగస్టు 14 వరకు సుప్రీంకోర్టు సమయం ఇచ్చింది. పూర్తి స్థాయి నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించడానికి గడువు దగ్గర పడుతూ ఉండడంతో సరిగ్గా ఇదే సమయంలో సెబీ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసే విధంగా హిండెన్బర్గ్ మరోసారి ఆరోపణలు చేసింది. అంటే ఇదంతా పథకం ప్రకారం జరుగుతున్న కుట్రగానే మనం భావించాలి. ఏకకాలంలో అనేక అంశాలను బయటకు తెచ్చి భిన్న వేదికలపై చర్చ జరిగేలా చూడడం వల్ల ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతోంది. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. దౌత్య విధానం ప్రశ్నార్థకం అవుతుందన్నమాట. వరుసగా ప్రతి అంశాన్ని, ప్రతి ఘటనను, ప్రతి సందర్భాన్ని వివాదంలోకి లాగడం వల్ల నిత్యం ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం కొనసాగుతూనే ఉంటుంది. దేశంలోని విపక్షాలు ఇదే కోరుకుంటున్నాయి. బీజేపీ చుట్టూ ఆశ్రిత పెట్టుబడిదారీ వర్గం క్రమంగా ఆస్తులు పోగేసుకుంటోంది అనే ప్రచారం అంతర్జాతీయంగా భారత ప్రభుత్వానికి తలవంపులు తెస్తుందనే వాస్తవాన్ని గుర్తించిన కారణంగానే విపక్షాలు పదే పదే క్రోనీ క్యాపిటలిజం గురించి ప్రస్తావనకు తీసుకొస్తున్నాయి. నవంబర్ తొలి చివరి వారంలో మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 2 రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ మనుగడకు కీలకం కాబోతున్నాయి. ఈ 2 రాష్ట్రాల్లోనూ బీజేపీ ఆధ్వర్యంలోని కూటమి అధికారంలో ఉంది. ఈ 2 రాష్ట్రాల్లో బీజేపీకి ప్రతికూలంగా ఫలితాలు వస్తే పరిస్థితి బీజేపీకి మరింత ప్రతికూలంగా మారుతుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఈ 2 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే జనవరి, ఫిబ్రవరి మాసాల్లో జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అనేక కారణాల వల్ల ఈ 2 రాష్ట్రాలు కూడా బీజేపీకి కీలకం కానున్నాయి. కేజ్రీవాల్, హేమంత్ సోరెన్లపై అవినీతి అభియోగాలు చేయడంతో పాటు కేంద్ర దర్యాప్తు బృందాలు అరెస్టు చేయడం కూడా జరిగిపోయింది. హేమంత్ సోరెన్ బెయిల్పై విడుదలయ్యారు. కేజ్రీవాల్ ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఈ 4 రాష్ట్రాల ఎన్నికలే లక్ష్యంగా ఈ మొత్తం అంశాలను ప్రతిపక్షాలు బయటకు తెస్తున్నాయి. ఈ వరుసలో 2025 చివరలో బీహార్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ 5 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమిని ఓడించడం వల్ల తమ శక్తిని రాబోయే ఎన్నికల వరకు మరింత కాపాడుకోవచ్చనుకుంటున్నాయి దేశంలోని ప్రతిపక్షాలు. అంటే బీజేపీ ఏకకాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. రాజకీయ అవరోధాలను ఎదుర్కొంటూనే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ విదేశాంగ విధానాన్ని మరింత సమర్థవంతంగా తయారు చేయాలి. పొరుగున ఉన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా దౌత్యపరమైన సవాళ్లను ఎదుర్కోవడం మోదీ ప్రభుత్వానికి గత దశాబ్ద కాలంలో ఇదే తొలిసారని చెప్పాలి. మొత్తంగా హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్లకు ప్రస్తుత పరిస్థితులను పరీక్షాకాలంగానే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.